ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమును కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను దాని దాసునైనను దాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలు యెహోవా ఆ పర్వతం మీద అగ్నిమేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో నీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వీటిని రాసి నాకు ఇచ్చెను. ఆయన మరేమియూ చెప్పలేదు. ప్రియ దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ యూట్యూబ్లో చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా తను ఇజ్రాయెల్ జనాంగానికి రాస్తున్నటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలలో మొట్టమొదటి చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో దీర్ఘాయుష్మంతుడు నీవు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు నీవు మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. రెండవది, నరహత్య చేయకూడదు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు మరి సన్మానించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వానికి మరి మరణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నరహత్య చేయకూడదు. మనము ఎవరినైనా మన యొక్క చేతులతో మనము వారిని చంపకూడదు. అది కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించమని తెలియజేస్తున్నాడు. మూడవది చూసుకున్నట్లయితే వ్యభిచరించకూడదు. వ్యభిచారం అనేది అది దేవునికి ఇష్టమైన కార్యం. ఎవరైతే దేవుని విషయంలో తప్పిపోతారో, వ్యభిచరిస్తారో వారి యొక్క పిల్లల తరములను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరి శపిస్తారంటున్నాడు. నాలుగవది చూసుకున్నట్లయితే దొంగిలకూడదు. ఈ రోజుల్లో చూసినట్లయితే దొంగతనాలు విపరీతంగా చేస్తున్నారు. ఎవరు దొంగతనం చేస్తారో వారు దేవుని రాజ్యానికి వారసుతారు. తర్వాత నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మనము నిజము మాట్లాడే విషయంలో అవి ఎన్ని విషయాలైనా మనం మాట్లాడవచ్చు, తప్పు లేదు. కానీ అబద్ధము మాత్రము మాట్లాడకూడదు నీ పొరుగువాని మీద. తర్వాత నీ పొరుగువానిది భార్యను ఆశింపకూడదు, దేనిని కూడా నువ్వు ఆశింపకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ పొరుగువానిది దేనినైనను ఆశింపకూడదు, వాని ఎద్దునైనను వాని గాడిదనైనను దేనినైనను నీవు ఆశింపకూడదని ఇజ్రాయేలుతో మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలను మరి మోషేకు తన యొక్క పలకల మీద రాసి దేవుడైన యెహోవా ఇస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను విని వాటికి అనుగుణంగా జీవిద్దాం. ప్రతి వాక్యం దేవుడు జీవించి ఆశీర్వదించుగా.